ఈ ఉదయకాలం దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న మనందరికీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నేటి వాగ్దానము సామ్స్ 89:21, కీర్తనల గ్రంథం 89:21. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును. మై హ్యాండ్ విల్ సస్టైన్ హిమ్. ఆయన చేతులతో బలపరచువాడు, ఆయన చేతులతో గాయములు కట్టువాడు, ఆయన చేతులతో ఆశీర్వదించేవాడు. ఎప్పుడు దేవుని చెయ్యి ఎడతెగక తోడై ఉంటుంది? మనం ఎడతెగక ప్రార్థించినప్పుడు. 1 తెస్సలోనికై 5వ అధ్యాయం 16-18 వరకు చదివితే ప్రే వితౌట్ సీజింగ్. మరి ఎడతెగక ప్రార్థించండి. ఎడతెగక దేవుని హస్తం మనకు తోడుగా ఉండాలంటే మనం కూడా ఎడతెగక ప్రార్థించేవారుగా ఉండాలి. ఒక భక్తుడు అన్నాడు, ప్రార్థించేటప్పుడట అంత దేవుని మీద ఆధారపడి ఉందని ప్రార్థన చేయాలట. అంత దేవుని మీద ఆధారపడి ఉందని ప్రార్థన చేయాలి. పని చేసేటప్పుడు అంత నా మీద ఆధారపడి ఉందని పని చేయాలి. మీకు అర్థమైందా? ప్రార్థించేటప్పుడు అంతా నీ మీదే ఆధారపడి ఉంది నాయన, నా ప్రాణము నా జీవం అంతా నీ మీద, నీలోనే. నీ సహాయం లేకుండా నేనేం చేయలేను, నీ కృప లేకుండా నేనేం సాధించలేని, నా సకల భారములు నీ మీద మోపుతానని ప్రార్థన చేయాలి. పని చేసేటప్పుడు బాధ్యత దేవుడు నా మీద పెట్టాడు. ఈ బాధ్యత నేను చేయక ఇంకెవరు చేయరు, నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, నేను కాకపోతే ఇంకెవరు అని బాధ్యతగా చేయాలి. నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా. అసలు నువ్వు ప్రయత్నమే చేయకపోతే ఆయన ఆజ్ఞాపించే ఉపయోగం లేదు. కాబట్టి ప్రార్థిస్తున్న నీవు ప్రయత్నం చేయాలి. ప్రయత్నించు. ఏ చిన్న పనైనా అంత దేవుని మీద ఆధారపడి ఉందని ప్రార్థన చేయండి. ఆదికాండం 39వ అధ్యాయం చదువుతున్నప్పుడు, యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఎంట ఉండెను. బానిస బతుకుతున్నా వర్ధిల్లాడా? అవును, తన యజమానుడి దగ్గర బానిసగా పనిచేస్తున్నాడు, కానీ పని స్థలంలో కూడా అతనికి క్రెడిట్ వచ్చాయి, దీవించబడ్డాడు, మంచివాడిగా పేరు పొందగలిగాడు. చాలామంది బానిసలు ఉంటారు, చాలామంది దాసులు అంటుంటారు ఆ రోజుల్లో అధికారులకి. అక్కడ వాళ్ళందరికన్నా ఇతనికి ఫేవర్ ఎక్కువ దొరికింది, వర్ధిల్లాడట. దయచేసి గమనించాలి. నాకేదో కంపెనీ లేదు, నాకు ఫ్యాక్టరీ లేదు, నాకు గొప్ప బిజినెస్ లేదు, హౌ కెన్ ఐ బి ప్రాస్పర్ అని చెప్పంటూ కృంగిపోవద్దు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను వర్ధిల్ల చేయగల దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చేస్తున్న పని చిన్న పనైనా, చిన్న వ్యాపారమైనా, ఉద్యోగమైనా, ఒకవేళ సెల్ఫ్ ఎంప్లాయీగా నువ్వు ఉంటున్నా, దేవుడు నిన్ను వర్ధిల్ల చేయగలడని మీరు వారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు ఈయన వర్ధిల్లాడు? యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లెను. దేవుడు మనకు తోడై ఉంటే మనం ఏం చేయదము? వర్ధిల్లదు. మీరు తప్పనిసరిగా వర్ధిల్లుతారు. యెహోవా అతనికి తోడయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిని గురించి విచారణ చేయకి ఉండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలము చేయుచుండు. సఫలమగునట్లుగా చేశాడు. మీరు చేసే ప్రతి పని కూడా సఫలమవునట్లుగా చేయగల శక్తిమంతుడు ఆయన. ఈ వాగ్దానం వింటున్నటువంటి ఆత్మీయులారా, ఒక చిన్న కీర్తన పాడుకొని మరలా కొనసాగిద్దాం. ఫలింపచేయుటకు శక్తి గలవాడవు, నా స్థితిని మార్చగల నిజమైన దేవుడవు. ఫలింపచేయుటకు శక్తి గలవాడవు, నా స్థితిని మార్చగల నిజమైన దేవుడవు. నీయందు నిలిచే కృపణీయుము యేసు, నీలో ఫలించే వరమేయుము యేసు. నీయందు నిలిచే కృపణీయుము యేసు, నీలో ఫలించే వరమేయుము యేసు. ఫలింపచేయుటకు శక్తి గలవాడవు, నా స్థితిని మార్చగల నిజమైన దేవుడవు. ఫలింపచేయుటకు శక్తి గలవాడవు, నా స్థితిని మార్చగల నిజమైన దేవుడవు. ఆయన చెయ్యి మనకు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది చెప్పండి? 3 విషయాలు. ఒకటి, మనం ఫలిస్తాం, మన ప్రయత్నాలు ఫలిస్తాయి. దేవుని చెయ్యి మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఫలిస్తాం. తప్పనిసరిగా మీరు, మీ కుటుంబాలు, మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించునుగాక. రెండవదిగా,
దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది? బలపరచబడతాం. బలహీనులుగా ఉన్న నీవు బలపరచబడతావు. కృంగిపోయిన నువ్వు లేవనెత్తబడతావు. బాధపరచబడిన వారికి ఆయన న్యాయం తెచ్చేవాడు. ఆకలి గురిన వారికి ఆహారం ఇచ్చేవాడు. బంధించబడిన వారిని విడిపించేవాడు. విధవరాండ్రకు న్యాయకర్తగా ఉంటాడు. తండ్రి లేని బిడ్డలకు తండ్రిగా ఉండి కాపాడుతానని వాగ్దానం చేశాడు. ఆయన హస్తం తోడుగా ఉన్నప్పుడు ఆయన చేయి ముట్టగా రోగి స్వస్థపడ్డాడు. ఎందరైతే బలహీనులుగా ఉన్నారో, దౌర్బల్యంతో బాధపడుతున్నారో, సంకటములన్నీ బాపువాడు నీవే ప్రభు అని ప్రార్థిస్తుండగా మీ ప్రతి సంకటము, ప్రతి వ్యాధులను మీరు బయటకు వచ్చుదురుగాక, స్వస్థతనందుదురుగాక. ఆయన గాయపడిన హస్తం మిమ్మల్ని ముట్టి స్వస్థపరచునుగాక. యెషయా 53:4-5 వచనాల్లో ఆయన పొందిన గాయముల చేత మనం ఏం పొందుతున్నాం? స్వస్థతను పొందుతున్నాం. మూడవదిగా ఆయన హస్తం మనకు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది? జారి పడకుండా నువ్వు కాపాడబడతావు. ఎందరూ ప్రభు చేయి పట్టుకోవాలని ఆశపడుతున్నారు. ప్రభు నీ హస్తం ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉండాలి నాయన, నీ హస్తం నాకు తోడుగా ఉంచమన్నవారు ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధమైన మా తండ్రి, ఎడతెగక నీ చెయ్యి అతనికి తోడుగా ఉండన్నావు. మేము కూడా ఎడతెగక ప్రార్థించే మనసు మాకు దయచేయండి. మేము ప్రార్థించేటప్పుడు మా భారమంతా నీ మీదే ఉందని, సమస్తము నీ మీదే ఆధారపడి మేము బ్రతుకుతున్నామని ప్రార్థించే మనసు మాకు దయచేయండి. మేము పనిచేసేటప్పుడు నిర్లక్ష్యంగా కాకుండా, లేజీగా కాకుండా, బాధ్యతలన్నీ దేవుడు నా మీద పెట్టాడు, నేను బాధ్యతగా చేయాలనే మనసు మాకు దయచేయండి. యోసేపు ప్రార్థిస్తూ భక్తి కలిగి ఉన్నప్పుడు తన దేశం కాని దేశంలో అతను దీవించావు. తన ప్రజలు కాని ప్రజల మధ్యలో ఆస్వాదించావు. తన భాష మాట్లాడిన వారి ప్రజల మధ్యలో అతను ఆస్వాదించావు. తన యజమానుడు చూడగలిగాడు. ప్రభా, ఈ యవనస్తులకు దేవుడు తోడై ఉన్నాడు. నిజంగా ఈ యవనస్తురాలకి దేవుడు తోడై ఉన్నాడని చెప్పుకునే రోజు రావాలి మా తండ్రి. ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ప్రభు, ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి ఈ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోనైనా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ, ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. యేసుక్రీస్తు వరకు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. రోజు బర్త్డే జరుపుకునే వారికి వి విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానము యెషయా 62:3 నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మగుటముగాను నుందువు. వండర్ఫుల్ ప్రామిస్. ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయండి. ప్రభా, నీ చేతిలో అద్భుతమైనటువంటి భూషణ కిరీటముగా, నా దేవుని చేతిలో రాజకీయ మగుటముగా నన్ను ఆశీర్వదించండి, దీవించమని ఈ వాగ్దానం పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. May the Lord continue to bless you with a long life. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తూ ఉండగా, వాక్యానికి లోబడుతూ ఉండగా, ఒక నూతన సంవత్సరంతో పాటు నూతన జీవితాన్ని, నూతన హృదయాన్ని, నూతన మనసును ప్రభు మీకు ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించి బలపరిచి దీవించునుగాక. ఆమేన్. మరి యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీకు దేవుడిచ్చిన వాగ్దానము సామెత 3:33 నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. ఈ రోజు నుండి వాక్యానుసారంగా ముందుకు సాగండి. అద్భుతమైన దీవెనలు మీరు పొందుకుంటారు. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలన్న వాక్యానికి మీరు విధులైనట్లయితే అద్భుతమైన ఆశీర్వాదకరమైన దీవెనలు మీ గృహంలో, మీ దాంపత్య జీవితంలో ప్రభు ఇచ్చి మిమ్మల్ని ఆదర్శ దంపతులుగా ప్రభు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.